అని ముందస్తుగా జరిగిన ట్రైన్ తగలబెట్టడం అవన్నీ చూసి కొంచెం బాధ కలిగించింది నాకు. ముఖ్య కారణం ఏ ఉద్యమం అయినా సరే, ఏదైనా సరే, నేనే నమ్ముతానంటే అది ఎవరు ఏదైనా ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావచ్చు, కానీ అది శాంతియుతంగా ఉండాలని నేను కోరుకుంటాను. అప్పుడే అది విజయవంతం అవుతుందని కోరుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరగటం నిజంగా చాలా బాధ కలిగించింది. దీనికి ముందుగా ఆలోచించాలి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చూస్తే ఈ కాపుల రిజర్వేషన్ అనేది ఒక్క రోజులో నుంచి వచ్చింది కాదు. ఒరిజినల్గా కాపులు బ్రిటిష్ కాలం నుంచి, బ్రిటిష్ రాజు ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళు బేసిక్ వాళ్ళు బీసీలుగా పరిగణించారు. మళ్ళీ 1956 వరకు అదే, ఆల్మోస్ట్ 56 వరకు అదే కంటిన్యూ అయింది. మధ్యలో ఇంకొకసారి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. తర్వాత మందిగా ఆపేశారు. సో ఈ డిమాండ్ వాళ్ళు కాపులు అడుగుతున్నది అనేక దశాబ్దాలుగా ఉంది. ముఖ్యంగా కాపులు అనేది అనేక తెగలు కలిపితే కాపులు అవుతారు. ముఖ్యంగా అక్కడ సమస్య ఏంటంటే, కాపులు ప్రత్యేకమైన సమస్య ఏంటంటే, అటు తూర్పాంధ్రలో, ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. అలాగే తెలంగాణలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు ఉంది. ఎటు వచ్చి రాయలసీమలోనూ ఈ కోస్తాంధ్రలోనే వాళ్ళకి వెనుకబడిన కులాలుగా గుర్తింపు లేదు. దానివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ ఏంటో నాకు తెలియదు, నాకు ఇంకా సరైన అవగాహన లేదు. కానీ బట్ ఇది నేను బేసిక్గా నాకు అర్థం చేసుకుంది. సో ఏ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా కాపులను బీసీలోకి చేరుస్తామని చెప్పి అందరూ అనుకోవటం వల్ల వాళ్ళందరికీ ఒక సామాన్యమైన, అందరికీ కామన్ బాధ ఏంటంటే, మమ్మల్ని ఓట్ బ్యాంక్గా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పి ఈ మధ్యన కాపు గర్జన ఏదో నేను విన్నాను దాని గురించి. సో దానికి ఏదో కొంత ఫీడ్బ్యాక్ నాకు కూడా వచ్చింది, ఇలా చేస్తున్నారంటే నేను విన్నాను. అంతకుమించి నా పెద్ద స్పందన లేదు. ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది చేసుకోవడానికి, వాళ్ళ ఏవైతే వాళ్ళకి న్యాయం జరగలేదు దాని గురించి మాట్లాడే హక్కు ఉందని నేను అనుకుంటాను ప్రజాస్వామ్యం. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా అది నిన్న దారి తీయడం చాలా బాధ కలిగించిందని. కారణం, ముందు ఒక శాంతియుతంగా జరగాల్సిన ఒక సభ, మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని పెట్టుకున్న సభ ఎందుకు ఇలా దారి తీస్తుందో నాకు అర్థం కాదు. ట్రైన్ని ఒక అగ్గిపుల్లేస్తే కాల్చేస్తే కాలిపోయేది కాదు. అంటే చాలా మెథాడికల్గా ఉండాలి దాంట్లో. ముఖ్యంగా అటు ఉత్తరాంధ్రలో కానీ కోస్తాంధ్రలో కానీ గొడవలు ఉంటాయి కానీ ఇట్లాగా దౌర్జన్యాలు చేసి రోడ్ల మీద తగలబెట్టి చాలా అరుదుగా ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా అది ఎవరు చేసిండొచ్చు దీనికి అనేది ప్రభుత్వం, నేను చూస్తూనే ఉన్నాను. కానీ నాకు అది ఎవరిని బ్లేమ్ చేయటం ఇవన్నీ నాకు తెలియదు. అందుకే నాకు తెలియకుండా నాకు బ్లేమ్ చేయడం ఎవరిని ఇష్టం లేదు. బట్ ఖచ్చితంగా దీని వెనక చాలా మెథాడికల్గా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. ఒక ట్రైన్ని ఒక 10-12 బోగీలున్న ట్రైన్ని కాల్చాలి అంటే చాలా ప్రొఫెషనల్సే ఉండాలి దీనికి. అది ఎవరి ప్రోద్బలం వల్ల వచ్చారు ఇవన్నీ నాకు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే జరిగిన విధానం చూస్తే మటు ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా దీని వెనక. అంతేగాని మామూలుగా ఒక సభకు వచ్చిన కార్యకర్తలు అయితే చేసింది కాదు, అది నేను నమ్ముతున్నాను. కానీ అలాగే ప్రభుత్వానికి కూడా, నేను తెలుగుదేశం ప్రభుత్వం కూడా నేను అడిగేది ఏంటంటే, మనం ఇన్ని కుల ఉద్యమాలు చూస్తున్నాం. ఇక్కడ మన గుజరాత్లో కానీ పటేల్ ఉద్యమం కానీ, అక్కడ ఉత్తర భారతంలో అనేక కులాల ఉద్యమాలు కానీ ట్రైన్లు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి, వైలెన్స్కి దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది ఒక చోట చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? మేము ఒక చిన్నపాటి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకోవాలంటేనే ఇన్ని 190 ఆలోచిస్తారు. మీకు ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరెవరున్నారు, ఏంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటిది ఇన్ని లక్షల మంది ప్రజలు
ఒక పెద్ద సమూహం ఒక ప్రాంతానికి వచ్చి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది నాకు అర్థం కాలేదు. నిజంగా వాళ్ళే తీసుకుని ఉంటే, నిజంగా అంత అడిక్వేట్ పోలీస్ ఫోర్సే కానీ ఉండుంటే ఇది జరిగేదా అన్న నాకు ఆలోచన కూడా ఉంది నాకు దీని మీద. కానీ ప్రతిసారి ఎప్పుడు కూడా దేనైనా సరే నేను నాని వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏది మొగ్గలన్నా తుంచేయడం ఉండదు మనకి. దాన్ని పెంచి సమస్యని పెద్ద చేసి అది చాలా పెద్ద అయ్యే వరకు ఎవరికి రెస్పాన్స్ ఉండదు. అప్పుడు కానీ ఎవరు రారు, ప్రభుత్వాలు రావు ముందుకి. ఇది గత సంవత్సరాలుగా ముఖ్యంగా టీడీపీ పార్టీ తెలుగుదేశంలో కాపుల రిజర్వేషన్ చూస్తామని చెప్పారు. చూస్తామని చెప్పినప్పుడు జనరల్గా ఆ కులస్తులకి చాలా అసహనం ఉంటుంది. దానికి కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. గత దశాబ్దాలుగా దీన్ని చూడాలి, దీని సమస్యను అర్థం చేసుకోవాల్సింది. గత దశాబ్దాలుగా వెనుకబడిన కులాల నుంచి ఒక కొన్ని ప్రాంతాల్లోని కాపుల్ని ఫార్వర్డ్ క్యాస్ట్గా చేశారు. తిరిగి మాకు ఒకప్పుడు ఉన్న స్టేటసే కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇది అనేక ప్రభుత్వాలు వాళ్ళకి చేస్తున్నాయి, ఇవన్నీ చేస్తాయని చెప్పి ఫినిష్ చేయట్లేదు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి గారు 2014 ఎలక్షన్లో చేసినప్పుడు కూడా ఆ భయాలు ఇది ఉండిపోయింటాయి వాళ్ళకు కూడా. ఇది జరుగుద్దా, ఇలా కమిషన్లు వేస్తారు, కమిషన్లు వేస్తే ఇవి జరగవు, ముందుకెళ్ళవు అంత. దానికి కారణం కూడా ఏంటంటే అనేక కమిషన్స్ వేశారు. ఉదాహరణకి అయితే ఇంకా పుట్టుస్వామి కమిషన్ అనుకోండి. ఆ కమిషన్ వేసినప్పుడు కూడా దాని నుంచి ఏ రిపోర్ట్స్ రాలేదు. ఫైనల్గా కమిషన్ వేశారు, దాని గురించి అవి ముందుకెళ్ళలేదు. సో ఈ కమిషన్స్ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్గా ఈ సబ్ పెట్టుకున్నారు, ఇంత పెద్ద సమీకరించుకున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని సరైన దృష్టితో సరైన ప్రతినిధులతో కానీ చర్చలు జరిపి నిజంగా వాళ్ళకి నమ్మకం కలిగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదానికి అన్న సందేహం నాకు కలుగుతూ ఉంది. నాకు ముఖ్యంగా నిన్న జరిగిన పరిస్థితిని చూస్తే నాకు దీన్ని రాజకీయం చేయాలని కానీ రాజకీయ లబ్ధి పొందాలని కాదు, కానీ ఈ సమస్యకి ఒక సామరస్యపూర్వకమైన ఒక పరిష్కారం వెతకాలి. దీనికి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇట్స్ మోర్ దెన్ ఎ బ్లేమ్ గేమ్. ఎవరున్నారు దీని వెనకాల వీటన్నిటికంటే కూడా అందరూ కలిసి వచ్చి దీన్ని సమస్యను పరిష్కరించకపోతే రేపొద్దున ఇది అనేక కులాల మధ్య చిచ్చుకు దారితీస్తుంది. నేను లాస్ట్ టైం గుంటూరు అక్కడ రాజధాని ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మన సమస్య మన దేశంలో ఇది క్లాస్ అండ్ క్యాస్ట్ స్ట్రగుల్ రెండు ఒకే చోట ఉంటాయి. ముఖ్యంగా గ్లోబలైజేషన్ వల్ల మనకు ఐడెంటిటీ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. దురదృష్టవశాత్తు మన దేశంలో అనేక కులాల సమ్మేళనం మన దేశం. వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్ మనది. సో దీనికి ఒకళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా చాలా వినాశకరమైన పరిస్థితులు వస్తాయి. సోషల్ ఎనార్కీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. సో నేను చూసింది ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా దీన్ని సరైన సంప్రదింపులు జరిపి ఈ పరిస్థితులు చేయి దాటకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఉద్యమాన్ని నడిపే ఈ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, ఒక ఉద్యమాన్ని నడిపేటప్పుడు ఆ ఉద్యమాన్ని తాలూకు ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆ ఉద్యమానికి వాళ్ళ హక్కుల కోసం దాన్ని ఎలా మాకు కావాలి, వాళ్ళ హక్కుల్ని మాకు హక్కులు ఎలా ఇవ్వబడలేదు, మేము ఎలా తెచ్చుకోవాలని దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఎజెండా ఉంటుంది. కానీ అది తప్పుదారి తీస్తే దీనికి హిస్టరీలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక చౌరీ చౌరా ఇన్సిడెంట్ సహాయ నిరాకరణోద్యమంలో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ దాదాపు 20 మంది పోలీసుల్ని ఇలా తగలబెట్టేశారు అప్పుడు ఈ ఉద్యమకారు. దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఒక 25 సంవత్సరాలు లేట్ అయింది స్వాతంత్రం రావడం. ఎందుకంటే సడన్గా గాంధీ గారు వెనకెళ్ళిపోయారు. ఇంకా మన భారతదేశం ప్రజలు ఇంకా రెడీగా లేరు స్వాతంత్రం తీసుకురావడానికి, శాంతియుతంగా సాధించే స్థితిలో ఇంకా లేరని చెప్పి వెనకెళ్ళిపోయారు. అలాగే ఏదైనా సరే ఒక ఉద్యమాన్ని ముందుకు నడిపేటప్పుడు ఆ ఉద్యమ నాయకులకి చాలా బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ హక్కుని సాధించుకునే విధంగా ఉండాలి, కానీ మనుషుల్ని వాళ్ళ ఎమోషన్స్ని ఎగదోసేలా కానీ రెచ్చగొట్టేలా కానీ మాట్లాడుతుంది ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది. దాంతోపాటు చాలా సున్నితమైన శాంతి భద్రత సమస్యలు వస్తాయి. ఇది ఆ ఉద్యమాన్ని నడిపే నాయకులు కూడా
దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి వారికి కూడా నేను విన్నపం చేస్తున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ని ముందుగానే ఎందుకు పరిస్థితులు ఊహించలేదు? ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చిన సందర్భాలు కాదు. మొన్న పటేల్ ఆందోళనలో చాలా దారుణాలు జరిగినాయి, చాలామంది చనిపోయారు, ఇవన్నీ గొడవలు అయినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టి కూడా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. అలాగే దీని వెనక ఖచ్చితంగా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చాలా మెథాడికల్గా ఆర్సనిస్టులు చేసిన విధానం ఇది. చాలా ట్రైన్డ్ మనుషులే ఉండాలి దీనికి. లేదంటే ఒక ట్రైన్ తగలబెట్టడం ఒక మామూలు కార్యకర్తలకు కానీ ఇది ఖచ్చితంగా ఇది జరిగేది కాదు. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇది గ్రూప్ ఏదో ఉండాలి. దీన్ని సరైన పద్ధతిలో పోలీసు విచారణలు జరిపించి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం వీళ్ళని కోరుకుంటూ, అలాగే మిగతా కులాలకి, మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. దీన్ని మటుకు సరైన విధానంగా చేయకపోతే అది ఎలాగా చేయలేకపోతే మటుకు దయచేసి చేయలేకపోతున్నాం, ఈ పరిస్థితులు చేయలేకపోతున్నాం అని చెప్పండి. దాని తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ అట్లీస్ట్ వాళ్ళని మీమాంసలో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ పరిస్థితులు ఎలాంటి విపరీతాలకు దారితీస్తో తెలియదు కానీ దయచేసి ఎవరిని కూడా గాల్లో దీపం పెట్టకుండా కరెక్ట్గా కుదురుతుందా కుదరదా, కుదిరే పరిస్థితులు ఉంటాయా, అంతేగాని ఇలాగా పరిస్థితులు నెట్టివేసుకుని వచ్చే పరిస్థితుల్లాగా చేసుకుంటూ వెళ్ళిపోతే మటుకు ముందు చాలా ప్రమాదాలు ఉంటాయి దీనివల్ల. అందుకని అందరూ కూడా అన్ని పార్టీలు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిన్న జరిగిన సంఘటన మీద మొత్తం వైసీపీ కార్యకర్తలు కూడా అందులో ఉండి ఈ సంఘటన అంతా చేశారని నిన్నటి నుంచి ఏపీ మంత్రులందరూ విమర్శిస్తూనే ఉన్నారు. ముద్రగడ కూడా జగన్ చేతిలో కీలుబొమ్మగా ఉండి వ్యవహారం అంతా నడిపారంటారు. దానికి మీరు ఏకీభవిస్తున్నారా? అంటే నేను గ్రౌండ్ రియాలిటీలో లేను. మేబీ ఒక గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళకున్న వ్యక్తులు వాళ్ళకని చెప్పుంటే నాకు తెలియదు. ఎందుకంటే పోలీసులు నిన్న చాలా రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నా కానీ, పోలీసులు గాయాలైనా కానీ ఫైరింగ్ చేయకుండా ఇవన్నీ చేశారు. గవర్నమెంట్ వైపు నుంచి ఖచ్చితంగా రిస్ట్రైన్ వహించాల్సిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సహనం పాటించాల్సిన పరిస్థితి. ఎందుకంటే డ్యామేజ్ని మినిమైజ్ చేయాలి కానీ ఎక్కువ చేయడానికి కుదరదు. కాపుల రిజర్వేషన్కు మీరు మద్దతు ఇస్తున్నారని ఒకటండి. రెండవది, ఏదన్నా ఏపీలో గడన జరిగినప్పుడు మీరు ముందుకు వస్తూ మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతారు. నిర్దిష్ట కార్యాచరణలో మీ పార్టీ లేలేదు. అక్కడ అమరావతి భూముల విషయంలో మీరు వెళ్ళి న్యూట్రల్ గా మాట్లాడారు. ఇవాళ కూడా మీరు న్యూట్రల్ గా మాట్లాడలేదు. లేదు సార్, మీరు ఎంటైర్ మాట్లాడినంత కూడా ఎవరో ఉన్నారు వెనకాల మీరు చెప్పట్లేదు ఎవరో ఉన్నది. పైగా మీరు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కు ఆ ఉపన్యాసానికి కొనసాగిపోతుంది ఉంది తప్ప పర్టికులర్ గా మీ పార్టీ వైఖరి నేను ఎలా చెప్పమంటారు చెప్పండి? నన్ను ఎలా చెప్పంటారు? మీరేం చెప్పారు? కాదు, నన్ను కాదు సార్, నన్ను ఎలా పిన్ పాయింట్ చేయమంటారు? లాజిక్ సార్. కాపులు అడుగుతున్న రిజర్వేషన్ కు మీ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా? క్లారిటీ పడడానికి 2014లో మీరు కూడా సంతకం పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ లో మేము అధికారంలోకి రాగానే బీసీల జాబితాలో కాపులు చేరుస్తా ఉన్నారు. 1000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక్క కులం కోసం పోరాడలేదు. నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. అంతేగాని కేవలం నేను ఖచ్చితంగా చెప్పాను కదా, చాలా అనేక కులాల సమ్మేళనం, వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్. దీంట్లో నేను కూర్చోబెట్టి నేను ఎవరికైనా సరే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ క్లాస్ అండ్ క్యాస్ట్ రెండు కలిపి మిళితం అనే మన పర్టికులర్ సొసైటీలో నాకేనండి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇంతమంది వ్యక్తులు ఒక సమూహం కలిసి, కాపులు కావచ్చు, రేపు ఇంకో కులం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు గొంతెత్తి మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అంటున్నప్పుడు ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించాల్సి ఉంది. అంతేగాని నేను దాన్ని కూర్చోబెట్టి నేను ఎందుకు ఆ క్షణంలో మీరు మాట్లాడితే ఆ రోజున నేను తీసుకున్న పొలిటికల్ ఎజెండా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్, ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ ఇండియన్ ఇంటిగ్రిటీ బేస్ మీద నేను పాలిటిక్స్లోకి వచ్చాను, నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్. సో నేను తీసుకున్న ఒక బ్రాడ్ ఎజెండాగా నేను తీసుకున్నాను కానీ కన్ఫైన్డ్ గా ఒక కాస్ట్ మీద నేను తీసుకున్నాను.
ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నేషనల్ ఇంటిగ్రిటీ దృష్టిలో పెట్టుకొని ఈ అసహనాన్ని వాటిని దృష్టిలో పెట్టుకొని మీరేమైనా ఈ అంశాన్ని పరిష్కరించే దిశగా మధ్యవర్తిస్తున్నాయి సార్ ప్రభుత్వానికి కాపు సంఘం ఎప్పటి నుంచో ఉన్న ఈ ఇష్యూస్ సెటిల్ అవ్వడానికి మీరేమైనా సృష్టి అంటే ఇది ముఖ్యంగా నేను అంటే మన ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి మన కాన్స్టిట్యూషన్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకి పార్లమెంట్ ఆ రోజున పార్లమెంట్ దీంట్లో ఆయన అడిగింది అన్కాన్స్టిట్యూషనల్ ప్రొటెస్ట్లు కానీ వీటి వల్ల ప్రయోజనం లేదు. మనది చాలా పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీథింగ్ కెన్ బి రిజాల్వ్ త్రూ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అని ఆయన చెప్పారు. నేను దాన్ని నమ్ముతాను. అది ఇంకా అది పని చేయని పక్షంలోనే, ఎందుకంటే బలమైన కాన్స్టిట్యూషన్ ఉండగా, ఇన్ని విధానాలు ఉండగా ఒక వ్యక్తిని దీన్ని మధ్యవర్తిత్వం వహించడం అనేది తప్పు అవుతుంది, రాజ్యాంగాన్ని కించపరిచినట్టు. 9 నెలల కాల పరిమితి పెట్టింది. ఈ కాపులను బీసీలో చేర్చడానికి 9 నెలల కాల పరిమితి నియమిస్తూ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దాన్ని ఎందుకని ఈ కాపు సంఘాలు రెచ్చగొట్టే విధానంగా మాట్లాడుతున్నారనుకోవచ్చమ్మా? టైం బౌండెడ్ కమిషన్ వేసిన తర్వాత ఇప్పటికిప్పుడు ముందుకెళ్లి ఉద్యోగం చేసి రోడ్డు ఎక్కుతున్నారంటే ఇది ఏదైనా మోటివేషన్ తో జరుగుతుంది అనుకుంటున్నారా, పొలిటికలైజ్డ్ గా, లేదా నిజంగానే వాళ్ళు రోడ్డు ఎక్కారు అనుకోవచ్చు? అది నాకు ఆ గ్రౌండ్ రియాలిటీ ఎవరెవరు మాట్లాడారు ఏంటి అనేది నాకు అంత గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్తున్నా కొంత అవగాహన ఉంది, కానీ నాకు దీన్ని అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఈ కులం ఏ కులం వేసారో అన్ని పార్టీలో ఉంది. మరి అది పార్టీ ఎజెండాగా కూడా మీరు ఆలోచించాలి. How can you say I'm an AP representative? మీరు చెప్పండి. What made you to say? I'm sorry, madam. What made you to say that? What made you to say that I'm a representative of anyone? No, what made you to think? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి చనిపోతే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరూ రెస్పాండ్ అయ్యారు. మీరు మాత్రం Let me respond. About this particular incident, instead of going to others, could you please stick to only this plan accident and I will. Let me finish the main issue. Let me. First thing is whether it is Pawan Kalyan, Chandrababu Naidu or Narendra Modi, they have to accept the judgment of the Supreme Court. Then me, sir. Irrespective of who are you, Yeah. you have to accept the Supreme Court judgment. And what issue, Supreme sir? Court judgment clearly says unless you appoint a commission, come up with a report justifying this particular caste or community could be included. More than 50% otherwise you cannot give that. Unless you have a special reasons, like state justice. That is true. No one can go. That's I agree with you. Now there is a personal leader coming and saying that unless you give it this within 24 hours, I will see, you will have to test the music. That is the threat given by one leader. So do you support that one? నేను బేసిక్గా బిలీవ్ ఇన్ Because on one hand there is a constitutional issue. Supreme Court bars any government, it's central or any even political party. On the other hand, the leader is coming and saying that if you fail to give it within delivery in 24 hours, you will have to listen to music. Whom you are going to support? దానికి సమస్య ఎలా ఉంది ఎందుకు వస్తుంటే సార్, ఎలక్షన్స్ టైంలో కాన్స్టిట్యూషన్ని మేము ఇలా చేయగలం, ఈ వెసులుబాటు ఉంది అని చెప్పి పొలిటికల్, నాట్ జస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ టీడీపీ, గత దశాబ్దాలుగా ఏ పార్టీ వచ్చినా, అంటే నాట్ జస్ట్ అబౌట్ ఈ ఒక్క కాపుల్ ఇష్యూ అని కాదు, ఏ ఇష్యూకైనా సరే మేము చేయగలం, మేము ఇలా చేయగలం అని చెప్పి ఒక మాట చెప్పి ఎలక్షన్ ప్రణాళిక వాళ్ళు మన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాని నుంచి పర్యావసానం అనుకోవచ్చు, కానీ ఇట్ ఇస్ నాట్ సంథింగ్, ఐ డోంట్ సే ఇట్ ఇస్ యాంటీ కాన్స్టిట్యూషన్. నాకండి నేను దాన్ని ఎలా ఇప్పుడు చెప్పినట్టు మెయిన్ అది కాన్స్టిట్యూషన్గా రావాలి. ప్రాబ్లం ఏంటంటే మనకి 50%, మోర్ దెన్ 50% మనకి రిజర్వేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని మీద మోర్ దెన్ 50% రావాలి, కొద్దిగా యాడ్ చేయాలి అంటే దానికి ప్రత్యేక కమిషన్ వేయాలి, దానికి ప్రత్యేకమైన పరిస్థితులు రావాలి, రాజ్యాంగ సవరణ చేయాలి దానికి. కాకపోతే ఇవన్నీ మనకి ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ మనం చెప్పకపోవడం వల్ల నిజంగా నేను ఇలా చేసి మేము ఇలా చేస్తాం అనుకున్నప్పుడు ఈరోజు ఈ సమస్య ఉండదు, ఇందాక వారు అడిగినట్టు. కాకపోతే ఏంటంటే సార్
అంటే ఇవన్నీ విధి విధానాలన్నీ స్టడీ ఇది అంటే సార్ ఇది ఒక్కళ్ళు ఈయన కాదు సార్, ఏ పొలిటికల్ పార్టీ ఏదైనా సరే ముందు వెనక కొన్నిసార్లు ఏంటంటే నేను ప్రాక్టికల్ అడుగుతానండి, ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది ఇవి చేయడానికి అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ. మేబీ నాకు అంత రాజకీయ అనుభవం లేక మేబీ పాసిబిలిటీ ఏముంటుంది, బట్ యాజ్ ఐ ఈచ్ డే పాసెస్ బై నాకు అర్థమైంది ఏంటంటే దాని ఓన్ హర్డల్స్ దానికి ఉన్నాయి, నాకు అర్థం అవుతా ఉంది. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది, అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు చేస్తామని ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఎప్పుడూ లేనంత అసహనం ఇప్పుడే ప్రస్తుతం రావడానికి, మీరు అన్నట్టుగా రైలును తగలబెట్టేంత స్థాయికి వెళ్ళడానికి నేను చెప్పాను రైలు 100% ఇది నాకు తెలిసి. ఎందుకంటే మామూలుగా అటు ఇవన్నీ ఏంటంటే అలాగే నాకు అనిపించేది జనరల్గా మీకు ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చినాయి చేస్తాయి ఇవన్నీ, ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేసి ఖచ్చితంగా బయట నుంచి రావాలి. ఎందుకంటే మీకు అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళే ఉండాలి అంటే ఇంకా సింపుల్ ఏంటంటే మోర్ దెన్ దాట్ ఈ రోజున ఎనఫ్ వీడియో కెమెరాస్ ఉన్నాయి, ఇంతమంది సమీకరిస్తున్నప్పుడు దెర్ ఆర్ ఎనఫ్ సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీరు అవన్నీ ట్రేస్ అవుట్ చేయండి. మోర్ దెన్ మీ గివింగ్ లాజిక్. జీవో రావాలి, లేకుంటే మాత్రం అందరూ ఆపాదించి మా ఫ్యామిలీ కూర్చుంటా ఉన్నాడు. నిన్న కూడా అంత ఆయన మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు ఈ క్షణాలు వెళ్తున్నాను రైలు మీరు రాండి చెప్పి తీసుకెళ్ళారు. అంటే నేను అసలు ఏ విధంగా చూడదు అంటే నేను చెప్తుంది ఒక ఈవెన్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ మనకి దానికి అంత చేయలేనప్పుడు లాస్ట్ టైం తెలంగాణ ఉద్యమం కూడా జరిగినప్పుడు ముందు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళకు ప్రణాళిక విడుదల చేసేది. మేము ఈ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు మేము రైలు రోకోలు చేస్తున్నాం, లేదంటే మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. ఒక విధి విధానాలని చేయలేకపోవడం ఖచ్చితంగా అది వాళ్ళ లోటుపాటుగా నేను అనుకుంటున్నాను. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధిస్తే మీ క్యాంపెయిన్ వల్లనే టీడీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి, మీ క్యాంపెయిన్ వల్లనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నారు, ఒక రాజకీయ పార్టీని లీడ్ చేస్తారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కానీ కాపు ఉద్యమాలకు సంబంధించి మీరు ముందుగానే పసిగట్టి ప్రభుత్వానికి సంబంధించి రిప్రజెంట్ చేయడం కానీ ఆ సమస్యల పట్ల సానుకూలంగా ఏ రకంగా స్పందించాలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధానాలు ఇటువంటివి చేయకుండా ఇప్పుడు మొత్తం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టే విధంగా మీరు ప్రికాషన్స్ తీసుకున్నట్లు విధంగా నేను ప్రభుత్వాన్ని నేను నడపట్లేదు సార్. అంటే నేను పోలీసు నేను అనేది నా బేసిక్ లాజిక్ సార్, బేసిక్ కామన్ సెన్స్ నేను అడుగుతున్నాను. నేను అనేది ప్రభుత్వాన్ని నేను నడపట్లేదు, ప్రభుత్వానికి నేను సలహా సంప్రదింపులు నేను ఇచ్చేసి ఫస్ట్ నేను అవసరమైనప్పుడు మాట్లాడతాను, కూర్చోబెట్టి ప్రతిసారి వాళ్ళ పరిపాలనా వ్యవస్థలో నేను ఎందుకు దూరుతాను. అన్లెస్ ఏదైనా సమస్య ఉంది దానికి నా రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు నేను ఎందుకు దాని గురించి మాట్లాడతాను. కానీ డే టు డే పొలిటికల్ వాళ్ళ పరిపాలనా విధానం నేను విధి విధానం ఎందుకు ఉంటాను. జనసేన ఒక రాజకీయ గారు చంద్రబాబు గారికి ఒక లేఖ రాశారు. అందులో 20 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు కాపు పట్ల వైఖరి కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఒక ఆరోపణ కూడా ఒక లేఖ రాశారు. ఏంటి సార్ చిరంజీవి గారు కొద్దిసేపు క్రితం చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపు 20 నెలల కాలంలో చంద్రబాబు కాపుల పట్ల తీసుకున్నట్టు వైఖరి కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో మీరు ఏకీభవిస్తారు? కాపులే కాదు, బీసీలు రైతులు కూడా ఉద్యమిస్తారు. ఉద్యమాలు ఆగవు. శాంతి భద్రతలకు పరిస్థితి తలెత్తితే అది ప్రభుత్వానికి బాధ్యత అని ఘాటైన లేఖ రాశారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? మీరు ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీలో చేర్చడం సాధ్యం అవుతుందా? మీ అవగాహన ఏంటో ఫస్ట్. ఇక్కడ మనకి తమిళనాడు ఎగ్జాంపుల్ అవుతుంది. తమిళనాడు ఇట్ రీచ్ ఆల్మోస్ట్ 72% ఎంత 69%. అలా కర్ణాటక ఉంది, కర్ణాటకని కొంత చేశారు కానీ కొంత ఆఫ్ చేశారు కర్ణాటక. ఈ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మేబీ నాకు ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆపద్బాంధవుడుగా మీరు వస్తున్నారని ఇష్యూ చాలా క్రిటికల్ ఉన్నప్పుడు డైవర్ట్ చేసిన విమర్శలు సార్ మీ మీద. మీరు అనుకున్న విమర్శలు నేను జనసేన పార్టీ అధ్యక్షగా తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో జరిగిన పుష్కరాల దొక్కిసాట కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఉందా లేదా? రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాల్సి కర్ణాటక కొంత చేశారు కానీ కొంత ఆఫ్ చేశారు కర్ణాటక.
పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మేబీ నాకు ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది. ప్రతిసారి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆపద్బాంధవుడుగా మీరు వస్తున్నారని ఇష్యూ చాలా క్రిటికల్ ఉన్నప్పుడు డైవర్ట్ చేస్తున్న ఒక విమర్శలు సార్ మీ మీద. మీరు అనుకోని విమర్శ నేను యాక్సెప్ట్ జనసేన పార్టీ అధినేతగా తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో జరిగిన పుష్కరాల దగ్గర జరిగిన తొక్కిసలాట కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా? ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా తయారైంది. అందుకే కావాలని దానికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్లే ఈ ఇబ్బంది జరిగిందనేటువంటిది ప్రజలకు వస్తుంది. ప్రజలు చెప్తారు. మీరు జనసేన పార్టీ అధినేతగా ఏం చెప్తారు? నేను బేసిక్ ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ అది. ఎడిక్వేట్ పోలీస్ ఫోర్స్ కానీ ఉండి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే ఇది జరిగి ఉండేదా అన్నది నాకు ఉంది సార్, జరగకుండా ఉండేదని. జరిగే సభ సంఘటన బైకాల్ ఉన్నారు, 13 జిల్లాల నుంచి తెచ్చుకోవాలి అనుకుంటారా, కొత్త రాష్ట్రం నుంచి తెచ్చుకోవాలి అనుకుంటారా, వేరే క్యాస్ట్ నుంచి తెచ్చుకోవాలి అనుకుంటారా? నేను అట్లాగే అంటే నేను బేసిక్ నేను మామూలు చెప్పేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఖచ్చితంగా తుని ప్రజలైతే కాదు. ఎందుకంటే ఇది వెరీ డిబేటబుల్ క్వశ్చన్. నేను కూర్చొని ఒకటేనంటే ఇలాంటి జరిగినప్పుడు అనేక మంది అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది ఎవరు వీళ్ళు చెప్పడానికి నిజంగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నేను ఐఎమ్ నాట్ అడ్రసింగ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. నేను వాళ్ళ ముఖాలు నేను ఎవరు చూడలేదు. బట్ ద నేచర్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రతిసారి నేను సభల్లో కొన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అభిమానులుగా వస్తారు, వాళ్ళు చెప్తుంటారు. సో వాళ్ళు జైలు కొడుతున్నారా లేదని చేతులు ఏమన్నా తెలుసు. నేను వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని నేను